దేవుడు తాను కూడా ఎత్తలేని ఒక రాయిని సృష్టించగలడా అని. ఈ ప్రశ్న వినడానికి చాలా ఆసక్తికరంగాను, దేవుడు ఉన్నాడు అని నమ్మే వారి విశ్వాసాన్ని సందేహింపచేసే విధంగానూ ఉంది కదా. ఈ ప్రశ్న ఇంత ఆసక్తికరంగా ఉండడానికి కారణం ఏంటంటే 2 విషయాలు. మొదటిది, దేవుడు తాను కూడా ఎత్తలేని ఒక రాయిని సృష్టిస్తే ఆ రాయిని దేవుడు ఎత్తలేకపోతున్నాడు కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు కాదేమో అని అనిపిస్తుంది. రెండవది, దేవుడు అలాంటి ఒక రాయిని సృష్టించలేకపోతే మళ్ళీ దేవుడు సర్వశక్తిమంతుడు కాదేమో అనే సందేహం వస్తుంది. యేసు ప్రభువారిని ఒకసారి ఇలానే శాస్త్రులు పరిసయ్యులు కైసరికి పన్ను చెల్లించాలా వద్దా అని అడిగారు. ఆయన ఇరకాటంలో పెడదామని ఆ ప్రశ్న ప్రభువుని అడిగారు. అయితే ఆయన జ్ఞానుల్ని వారి కుయుక్తులు పట్టుకునేవాడు. యేసు ప్రభువారు వెంటనే ఒక నాణ్యం తీసుకొని ఈ నాణ్యం మీద ఉన్న ముద్ర ఎవరిది, గుర్తు ఎవరిది అన్నాడు. వాళ్ళు కైసర్ది అని చెప్పారు. యేసు ప్రభువారు వెంటనే కైసరవి కైసరికి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. మనుషులంగా మనమే దేవుణ్ణి ఇరకాటంలో పెట్టాలి అని అనుకుంటే దేవుడు తిరిగి ప్రశ్న వెయ్యలేని సమాధానాన్ని ఇస్తే దేవుని ముందు మనమే వెర్రివారం అవుతాం. అయితే దేవుడి ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడేమీ కాదు. ఆయన సర్వశక్తి మంతత్వం ఎంత గొప్పది అంటే ప్రశ్న పుట్టక ముందే దానికి సమాధానమై ఉన్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ ప్రశ్నకి చాలామంది చాలా వివరణలు ఇస్తూ వచ్చారు. ఎలా అంటే అసలు ఆ ప్రశ్నే తప్పు, ఎందుకంటే ఒక చతుర్థ వృత్తాకారాన్ని గీయగలమా అని. కొందరైతే ఇది లాజిక్తో కూడిన ప్రశ్నే కాదు, లాజిక్కి విరుద్ధంగా ఉన్న ప్రశ్న, ఒకేసారి 2 పనులు ఎలా చేయగలం, కాబట్టి ఈ ప్రశ్నే తప్పు అని కొట్టిపడేసిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికి సామర్థ్యం కలిగింది. ఎందుకంటే ప్రతి చిక్కుముడుల లాంటి ప్రశ్నల నుంచి స్వతంత్రతనిచ్చేది సత్యమై ఉన్న దేవుని వాక్యం. దేవుని ఎదుట దుర్గంగా ఏ ఆలోచన నిలబడలేదు. అందుకని పౌలు గారు అన్నారు, మా యుద్ధోపకరణాలు దేవుని ఎదుట బలమైన దుర్గములుగా ఉన్న వాటిని పడద్రోయగలిగినంత బలమైనవి అని అన్నారు. ఆ బలమైన ఆయుధం ఏంటి అంటే దేవుని వాక్యం. ఈరోజు ఈ ప్రశ్నకి దేవుని వాక్యం నుంచి సమాధానం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే. ఒక వ్యక్తి దేవుని ముందుకెళ్ళి నువ్వు కూడా ఎత్తలేని ఒక రాయిని నువ్వు చేయగలవా అని అడిగాడు అనుకోండి, దేవుడు వెంటనే చేసే పని, దేవుడు తానే ఒక రాయిగా మారతాడు. రాయిగా మారిన దేవుడు తనను తానే ఎత్తాల్సిన అవసరం ఉండదు. మనిషి అడిగినట్లుగా దేవుడు కూడా ఎత్తలేని బరువైన రాయిని దేవుడు చేసినవాడు అవుతాడు. వాక్యం అందుకే చెప్తుంది, ఆ బండ క్రీస్తే. బాధాకరమైన విషయం ఏంటంటే మనం దేవారాత్రులు వాక్యాన్ని మెసేజుల రూపంలో వింటున్నాం, కానీ వాక్యాన్ని ధ్యానం చేయట్లేదు. ఇలాంటి ప్రశ్నల గురించి కానీ లేదా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన ఎలాంటి సందేహాలున్నా లేక వాక్యాన్ని గురించిన ఎలాంటి ప్రశ్నలున్నా మీ ప్రశ్నల్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా వాటికి సమాధానంగా నేను మళ్ళీ వీడియోలు చేస్తాను. నా ఆశ ఏంటంటే దేవుడు నాకు